హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీలో జాగ్రత్త. టీఎస్పీఎస్సీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్కు త్వరగా రూపకల్పన చేయాలని ఆదేశించారు. ఖాళీలపై గోప్యత అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలుస్తుంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాగ్రత్తగా ఉండాలని టీఎస్పీఎస్సీకి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని, కోర్టు కేసులు వివాదాలకు తావు లేకుండా ముందుకు వెళ్లాలని ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. దీంతో ఉద్యోగాల భర్తీపై గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కావద్దని చెప్పినట్లు సమాచారం. పరీక్షా తేదీల ప్రకటన విషయంలోనూ వాయిదా అనే మాట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినందున ఆ దిశగా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిసింది. ఏజ్ లిమిట్ పెంచినందువల్ల 3 ఏళ్ల పాటు ఆగిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు ఈ ఏడాది మొదలు కానున్నాయి. దీంతో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఖాళీలపై 6 నెలల ముందే సమాచారం పెట్టుకొని జాబ్ క్యాలెండర్కు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ఎలాంటి దాపరికం లేకుండా పబ్లిక్కు సమాచారం ఇస్తూ ముందుకు వెళ్లాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు యూపీఎస్సీ తీరును అధ్యయనం చేసినందున అందుకు అనుగుణంగానే యాక్షన్ ప్లాన్ ఉండాలని కూడా సీఎం సూచించినట్లు తెలుస్తుంది. గత సర్కారు హయాంలో పేపర్ లీకేజీ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఖాళీల ప్రకటన, ఉద్యోగాల భర్తీ అంతా గందరగోళంగా సాగింది. వివిధ అంశాలపై కోర్టులో పదుల సంఖ్యలో కేసులు పడ్డాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు ప్రభుత్వంపై నిరుద్యోగుల వ్యతిరేకత స్పష్టంగా కనిపించి నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని, వారికి సంబంధించిన ఇష్యూపై ఆచితూచి వ్యవహరించాలని మంత్రులతో పాటు ఉన్నతాధికారులకు సీఎం సూచించినట్లు తెలిసింది. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు కూడా ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీచర్లు అభ్యర్థుల కోసం మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ కసరత్తు. గతంలో ప్రకటించిన 5,089 పోస్టులతో పాటు కొత్తగా గుర్తించిన సుమారు 7,000 వరకు టీచర్ పోస్టుల భర్తీ కోసం త్వరలో ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించనున్న నేపథ్యంలో మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకు టెట్ పాస్ కాని వారి కోసం మరో అవకాశం ఇవ్వాలని యోచిస్తుంది. మరోవైపు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలంటే టెట్ ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన కూడా ఉంది. దీంతో ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్య కూడా టెట్ నోటిఫికేషన్ ద్వారా కొంతవరకు పరిష్కరించొచ్చని భావిస్తున్నారు. చాలా మంది ఉపాధ్యాయులకు టెట్ అర్హత లేదు. టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అభ్యర్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ను సైతం విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే డిఎస్సి, టెట్ నోటిఫికేషన్లు వరుసగా వెలువడే అవకాశం ఉంది. మెగా డిఎస్సితో పాటు తెలంగాణలో టెట్ కూడా నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. టీచర్లకు, అభ్యర్థుల కోసం మరోసారి టెట్ నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించిన వార్త. గ్రూప్ 2, గ్రూప్ 3పై సస్పెన్స్. స్పష్టతనివ్వని టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో మరిన్ని కొత్త పోస్టులు, అనుబంధ నోటిఫికేషన్కు ఛాన్స్ ఉంది. దీంతో ఆలస్యం కానున్న ప్రక్రియ. ఖరారు కాని గ్రూప్ 3 పరీక్షా తేదీలు అంటూ గ్రూప్ 3కి సంబంధించిన పరీక్షా తేదీలు ఇప్పటి వరకు ఖరారు కాలేదు. గ్రూప్ 2లో మరిన్ని పోస్టులు కలిసే అవకాశం ఉంది. దీంతో అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతుంది. దీనిపై టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. తాజా అంచనా ప్రకారం ఇప్పట్లో ఈ 2 నియామక పరీక్షలకు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. టీఎస్పీఎస్సీ వీటిపై దృష్టి పెట్టకపోవడం, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ పరీక్షలకు ముహూర్తం కుదరడం లేదు. దీంతో గ్రూప్ 2కు మరింత సమయం పట్టవచ్చు. ప్రస్తుత నోటిఫికేషన్కు మరికొన్ని కొత్త పోస్టులను జత చేయాలని కమిషన్ భావిస్తుంది. అదే నిజమైతే పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇందుకు ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు రావాలి. ఖాళీలపై ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వాలి. మొత్తం మీద గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం కొన్ని అదనపు పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక గ్రూప్ 3 పరీక్ష పరిస్థితి
విచిత్రంగా ఉంది. ఇంతవరకు ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై కమిషన్ స్పష్టతనివ్వలేదు. 2022 డిసెంబర్ 30న 1363 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకులాల్లో 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను చేర్చి అదనపు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో పోస్టుల సంఖ్య 1375కు చేరింది. కానీ ఇప్పటి వరకు గ్రూప్ 3కి సంబంధించిన పరీక్ష తేదీలను కానీ దానికి సంబంధించిన ప్రక్రియను కానీ ఇప్పటి వరకు స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇటు గ్రూప్ 2 గ్రూప్ 3పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 నోటిఫికేషన్తో నిరుద్యోగులకు అన్యాయం, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని బీసీ ఉద్యమ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేయడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్లో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం రాష్ట్రంలో 1600 పోస్టులు ఉన్నాయని, కానీ కేవలం 563 పోస్టులను భర్తీ చేయడం కోసమే నోటిఫికేషన్ జారీ చేశారని వెల్లడించారు. కొత్త జిల్లాలు, మండలాలు, మున్సిపాలిటీలు ఏర్పడ్డాక పాలనా వ్యవస్థలో అధికారులు, సిబ్బంది అవసరం పెరిగిందని తెలిపారు. ఐఏఎస్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి పెరిగిన ఉద్యోగాలను గుర్తించి వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే 40,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. అప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆర్ కృష్ణయ్య వెల్లడించడం జరిగింది. నిరుద్యోగుల ఆందోళనతో ప్రభుత్వాలే మారాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం పెద్దలు దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వచ్చే 2 ఏళ్లలో నూతన జాతీయ విద్యా విధానం అమలు అంటూ మరొక వార్తనైతే రావడం జరిగింది. దీనిలో భాగంగా 2 సార్లు 10th ఇంటర్ బోర్డు పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు. పరీక్షలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం ఉద్దేశమని ప్రకటన. వచ్చే 2 ఏళ్లలో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే డైలీ విద్యా ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్లు అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.